అబ్బా! ఏం మ్యాచ్ లాస్ట్ దాకా నువ్వా నేనా అనుకుని మ్యాచ్ అయితే భలే ఉండింది. ఓడిపోయిన మ్యాచ్ బాగుంటే ఏంది, బాగలేకపోతే ఏంది. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక గెలిచింటే పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లో ఉన్నాము. ఓ గబ్బర్ బాయ్, మనమైతే మ్యాచ్ గెలవాల్సింది. విరాట్ కోహ్లీ వికెట్ కనుక ముందుగా తీసినింటే మ్యాచ్ మందే. ఈ మ్యాచ్ మనం ఓడికి మెయిన్ రీజన్ ఆ విరాట్ కోహ్లీ, బ్రావో లేదంటే డీకేనో కాదు. మెయిన్ రీజన్ వచ్చి జానీ బెయిర్స్టో. సెకండ్ బాల్ కే లడ్డు లాంటి క్యాచ్ విరాట్ కోహ్లీ డ్రాప్ చేసిండ్రు. ఇప్పుడు ఏమైందో చూడండి. కోహ్లీ బ్రో, ఏమైనా బ్యాటింగ్ ఆడినావా అసలు? ఒక సైడ్ వికెట్లు పడతా ఉన్నా కూడా నువ్వైతే స్టాండర్డ్ గా మ్యాచ్ గెలిపించినావు. ఏమనుకున్నారు? ఇది విరాట్ కోహ్లీ దండయాత్ర. ఒక్కసారి నేను గ్రౌండ్ లోకి ఎంటర్ అయినానంటే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అన్ని ఎగిరిపోతాయి. ఫస్ట్ మ్యాచ్ అయితే మేము కప్పు గెలవాలని దేవునికి ఇచ్చాం. అలా అని సెకండ్ మ్యాచ్ వదిలేస్తారని ఎలా అనుకున్నారు? ఇప్పటి నుంచి ఆర్సీబీ అసలైన ఆట మొదలైందిగా. విరాట్ బ్రో, నీ వికెట్ కూడా మేము ఎలాగో కష్టపడి తీసేసాం. లాస్ట్ లో ఆ డీకే గాడు ఉన్నాడే, డీకే వాడి నుంచి మ్యాచ్ పీకింది. మై నేమ్ ఈస్ డీకే. ఈ మ్యాచ్ లో పంజాబ్ మ్యాచ్ పీకేకి కారణం కూడా నేనే. కావాలంటే చూసుకోండి, ఈ సీజన్ మొత్తం ఈ డీకే వేరే లెవెల్ ఫినిషింగ్ స్టైల్ ఉంటుంది. అరే విరాట్ బ్రో, మనోడు హర్షల్ పటేల్ అయితే ఏం మారలే, అప్పుడే కొంచెం బెటర్ అనుకో. చూస్తున్నా. అరే సిరాజు, మన హర్షల్ పటేల్ ఏం మారలేదంట. మన ఆర్సీబీలో ఉన్నప్పుడు పర్పుల్ క్యాప్ వచ్చింది, ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ వస్తుందో ఏందో. ఇదైతే మహాదారుణం అండి. అప్పుడేమో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అన్నారు, ఇప్పుడేమో ఆరెంజ్ క్యాప్ విన్నర్ అంటున్నారు. అదంతా ఓకే కానీ నన్ను రీప్లేస్ చేసిన జోసెఫ్ గడేం ఇప్పుడే 10 వికెట్లు తీసేసాడా ఏంటి? అరే హర్షల్ పటేలు, జాజి పువ్వు లాంటి మా జోసెఫ్ని ఏమైనా అంటే మా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఊరుకోరు. అవును, మరీ నన్ను ఇంత పొగిడేస్తున్నారేంటి? నేనేమంత మంచి బౌలింగ్ వేయలేదు కదా, తీసింది ఒకే వికెట్ కదా. గెలిచిన ఎగ్జైట్మెంట్ ఏమో. షట్, 2 మ్యాచ్ల నుంచి సింగిల్ డిజిట్కే అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాచ్లో ఉన్న ఈ మ్యాక్స్వెల్ సత్తా ఏంటో చూపించాలి. సూపర్ బాయ్స్, మనమైతే ఫస్ట్ బౌలింగ్ కొట్టేసిన మన చిన్నస్వామి స్టేడియంలోనే. ఈరోజు అయితే మంచి బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ, మంచి బౌలింగ్ చేసిన సిరాజ్, మంచి ఫినిషింగ్ చేసిన డీకే. ఏ మ్యాచ్ పీకుతుందని నాకు ఎప్పుడో తెలుసు. ఏది హోమ్ గ్రౌండ్ అయితే అదే మ్యాచ్ గెలుస్తుంది.